హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎండాకాలంలో పెట్టుకునే మామిడి తురుము పచ్చడి అండి. అది నిలవ పచ్చడి. ఆ తురుముని కూడా చక్కగా స్టోర్ చేసుకునే విధానాన్ని రెండింటిని కూడా ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి. అయితే సీజన్లో వచ్చే మామిడికాయల్లో ఎన్నో రకాల కాయలు వస్తాయండి. మనం పచ్చళ్ళు కూడా ఎన్నో రకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. కానీ అన్ని రకాల పచ్చళ్ళకి ఈ కాయ సూట్ అవుతుంది, ఈ కాయ సూట్ అవ్వదని చెప్పి మనం ఎంచుకోవాలండి. ఎంచుకున్న విధానాన్ని బట్టి పచ్చడి నిలవ తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ తురుము పచ్చడికి నేను ఎంచుకున్న కాయ ఏంటనుకున్నారు? బాదామి అండి. అయితే ఇది పులుపు అండి, చాలా పుల్లగా ఉంటుంది. తర్వాత పీచు తక్కువగా ఉంటుంది. గుజ్జు అనేది అంటే నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది. టెంక కూడా చాలా చిన్నదండి. అయితే 80 కాయలు అయితే తీసుకున్నానండి. ఆ మామిడికాయలు, ఆ కాయల్ని శుభ్రంగా నీటిలో కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాక ఇక పైన చెక్కు అనేది ఉంటుంది కదా, ఆ చెక్కు తీసేసుకొని ఇలా ఒకటి జాలి లాంటిదండి, ఏదన్నా జ్యూస్ మనం వడకట్టుకునేది ఉంటుంది కదా, అది ఒక గిన్నె తీసుకోవాలి. అలాగే క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా మన దగ్గర, ఇలాంటిది ఒకటి తీసుకొని చక్కగా దాన్ని ఇలా తురిమేసుకోవాలండి. కొంచెం పెద్దగా లావుగా వస్తుంది కదండి, బారుగా, అలాంటిది అయితే బాగుంటుంది. మరీ చిన్న జాలీలు ఉంటాయి కదా, హోల్స్, అవి కాకుండా కొంచెం పెద్ద హోల్స్ ఉన్నది తీసుకుంటే కనుక మనకి తురుము అనేది చక్కగా నీట్గా బారుగా వస్తుందండి. ఇక అలా తురిమేసుకున్న తర్వాత ఇందులోంచి మనకి వాటర్ వస్తుందండి. చూడండి ఎలా పిండితే ఎలా వస్తుందో. వాటర్ని మనకి ఇలా కిందకి దిగిపోవాలండి. పైన మనకి అనేది ఆ తురుము అనేది అలా ఉండాలి, ఆ వాటర్ అంతా కిందకి దిగిపోవాలన్నమాట. అందుకని నేను ఈ జాలి అనేది మొత్తం కాయలన్నీ కూడా ఈ విధంగానే తురుముకొని ఆ జ్యూస్ అనేది కింద గిన్నెలోకి వడకట్టేసుకోవాలండి. అయితే ఇంకా ఈ 80 కాయలు ఉన్నాయి కదా, కొంచెం ఆంటీ గారిని మా వదిన గారిని కొంచెం రమ్మంటే హెల్ప్ చేయడానికి వచ్చారండి. ఇంకా వాళ్ళిద్దరూ కూడా తీస్తుంటే నేనేమో చెక్కు తీసి ఇవ్వడం, తర్వాత వాళ్ళ తురిమిన దాన్ని అలా దాన్ని అంతా కూడా నేను పిండి మళ్ళీ ఆ జ్యూస్ అనేది వడకట్టేసుకొని ఆ తురిమిన దాన్ని తీసుకొచ్చి ఎండలో వేయడం. ఇంక ఇలా ఈ ప్రొసీజర్ అనేది అవుతుందండి. అంటే ఎక్కువ కాయల మూలాన్ని, లేదంటే మనకి ఒక 10-15 కాయలు అయితే కనుక మనం ఒక్కలమే చేసేసుకోవచ్చండి. ఇంకా మా ఆంటీ గారు, తర్వాత మా వదిన అండి, ఇంకా ఏదైనా చిన్న హెల్ప్ కావాలన్నా కూడా వచ్చి పాపం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలా తురుముకోగా వచ్చిన గుజ్జు అయితే ఇదిగోండి, చూసారు కదా ఎంత వచ్చిందో. ఇంకా మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కదా, ఇవన్నీ తురిమిన తర్వాత ఇదిగోండి తురుము అయితే ఎంత వచ్చింది. తర్వాత గుజ్జు కూడా ఆ పళ్ళుడు గుజ్జు అయితే వచ్చిందండి. దగ్గరగా 2.5 లీటర్ల నీరైతే వచ్చిందండి. అయితే మనకి జలాలని లేదంటే పెద్ద రసాలని అలాంటి వాటిల్లో వాటర్ ఎక్కువగా వస్తుంది, ఇందులో వాటర్ తక్కువగా వస్తుంది. అందులో ఇది చిక్కగా ఉంటుందండి. ఇలా తీసుకున్నది చిక్కగా ఉంటుందన్నమాట. మనం ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు కదా, కాబట్టి మనకి ఉప్పు వేస్తే ఇంకొంచెం పలచగా వస్తుంది. మనకి ఉప్పు వేయలేదు కాబట్టి చిక్కగానే గుజ్జు ఉంటుందండి. ఇంకా ఆ వాటర్ 2.5 లీటర్ల నుంచి 1.5 లీటర్ అయ్యే వరకు ఎండబెట్టుకోవాలండి. ఈ తురుము వచ్చేసరికి చేతికి తడి అంటుకోకుండా ఉన్నంత వరకు కూడా ఎండబెట్టుకోవాలన్నమాట. అంటే గట్టిగా అయితే ఒక రోజు, లేదంటే కనుక 2వ రోజు, అంతేనండి. అంతకుమించి ఇదైతే ఎక్కువ ఎండబెట్టుకోవాలని అవసరం లేదు. అయితే ఇంకా దీనికి సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం వగరు రాకుండా ఉంటుందని చెప్పేసి, మళ్ళీ మనం పచ్చడి కలుపుకున్నప్పుడు మనకి కొలత ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక ఈ తురుముని ఏంటంటే జిప్లాక్ కవర్స్లో కానీ లేదంటే 8 డబ్బాల్లో కానీ చక్కగా స్టోరేజ్ చేసుకొని వాటి మీద మనకి ఏంటి అనేది పేరు అది రాసుకొని డేట్ అది రాసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకొని ఈజీగా మనం చక్కగా తాలింపు పెట్టుకోవచ్చు. ఈ తురుముని చక్కగా మామిడికాయ పులిహోరలో కానీ లేదంటే పప్పులో కానీ కర్రీస్లో కానీ కొబ్బరి మామిడి తురుము కలిపి పచ్చడిలో కానీ ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చండి. ఇంకా ఒక నిలవ పచ్చడికనే కాదు, ఇక నేనైతే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎందుకంటే సంవత్సరం పొడుగుదల నిలవ ఉంటుందని. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 మంత్కి మించి ఎక్కువ అయితే ఉండదండి. నేను తీసుకున్న బాదామి అనే మామిడికాయలు 80 కాయలండి. ఆ 80 కాయలకి చక్కగా తురిమి ఎండబెట్టి ఆ జ్యూస్ తీసేస్తే మనకి వెయిట్ ప్రకారం వచ్చిన తురుము వచ్చేసరికి 3 కేజీల తురుము అయితే వచ్చిందండి. ఆల్రెడీ 2 కేజీలని నేను అర కేజీ కింద ప్యాక్ చేసి పక్కన పెట్టాను. 1 కేజీ తురుమును అయితే తీసుకొని ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తున్నానండి. ఇది ముందు రోజు ఏంటంటే నేను ఆవకాయ కలిపినప్పుడే కలిపేశానండి. కాస్త అందాజుగా వేసానండి, అన్నీ గుప్పుడు వేసాను. కారం మాత్రం ఏంటంటే ఒక అరసోలడైతే వేసానండి 1 కేజీ తురుముకి. ఎందుకంటే ఇందులో గుజ్జు అయితే లేదండి, గుజ్జు తీసేసి మనం ఎండబెట్టుకుంటున్నాం కదా. ఇంక నేను ఇందులో గుజ్జు అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ తురుము కోసమే వేసాను. కాబట్టి మనకి ఎక్కువ కారాలు ఎక్కువ ఉప్పులు మనకి మెంతిపిండి ఆవుపిండి అనేవి ఎక్కువ ఏమి పట్టవు, అన్నీ ఒక గుప్పుడు అలా వేసుకున్నానండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇందులో వెల్లుల్లిపాయ కచ్చిపిచ్చిగా మిక్సీ పట్టింది కూడా వేసాను, జీలకర్ర పొడి వేసాను, ఆవు పొడి మెంతి పొడి ఉప్పు కారం అయితే వేసానండి. కాస్త నూనె కూడా వేసేసి మన ఆవకాయ పచ్చడిలాగే కలిపేసుకొని చక్కగా 3 రోజుల పాటు
పాటు అలా పక్కన పెట్టేయాలండి. మూడో రోజున తిరగేసినప్పుడు ఇంక దీన్ని కూడా కలుపుతామని చెప్పేసి ఇంక అప్పుడే కలిపాను. ఇంకా ఆ వీడియో అనేది మీకు తర్వాత అప్లోడ్ చేస్తానండి ఆవకాయది. అలాగే ఇంకా ఈ పచ్చడి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా 3 రోజుల పాటు. దీనికి తాలింపు అనేది వేయాలండి. అయితే తర్వాత వెల్లుల్లిపాయలు అనేవి మన ఇష్టం అండి, వేసుకోవచ్చు ఒలిచినవి. నేనైతే మా అమ్మాయి అయితే ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇష్టపడదని చెప్పేసి ఇంక తనకైతే చాలా ఇష్టం అండి తురుము పచ్చడి. ఇంకా తన కోసమే తాలింపు పెడతాను. మీకు ఇష్టమైతే కనుక అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అయితే నేను వేసిన తాలింపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి. అవి దోరగా వేగిన తర్వాత ఇంకా 3వ రోజున ఇలా చక్కగా పచ్చడి కలుపుకున్నప్పుడు ఆ తాలింపు కూడా వేసేసి ఒక గుప్పెడు, ఎక్కువ కాకుండా ఒక గుప్పెడు అక్కడక్కడ తగిలేటట్టుగా, ఆల్రెడీ నేను ఇందులో వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను కదండి, కొంచెం కచ్చిపిచ్చిగా మిక్సీ పట్టింది. ఇంకా ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత విడి అయితే కొన్ని వేసానండి. ఏమైనా ఉప్పు సరిపోకపోతే ఇందులో యాడ్ చేసుకోవడమేనండి. ఇంకా ఇందులో ఎక్కువ నీరు అయితే లేదు కాబట్టి మనం నీరు పూర్తిగా తీసేసాం కాబట్టి పచ్చడి పాడయ్యే పనే లేదండి. అందులోనూ పులుపు కూడా సరిపడా ఉంటుంది. ఎక్కువ పులుపులు ఇష్టపడలేని వాళ్ళకైతే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మామిడికాయ తురుము పచ్చడి అనేది ఇంతేనండి, చాలా సింపుల్. మీకు ఆ తురుము నేను స్టోరేజ్ చేసుకున్నది కూడా మీరు ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలంటే తీసుకొని బయట పెట్టుకొని ఇలా చక్కగా ఫ్రెష్గా కలుపుకోవచ్చండి. అందుకని నేను అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదేంటి ఇప్పుడు కొత్తగా తింటారు కదా అని చెప్పేసి తాలింపు పెట్టానండి. ఇంకా ఇది మీకు ఈ తురుము పచ్చడి అయితే చూపించాను కదండి. ఇప్పుడు ఇందులోంచి వచ్చిన వాటర్ని మనం బాగా ఒక 4-5 రోజులు బాగా ఎండ కాసినప్పుడు ఎండబెట్టుకోవాలండి. ఎండబెడితే మనకి అది వాటర్ కాస్త మనకి 1.5 లీటర్ దగ్గర ఒక 2 లీటర్లు అయ్యే వరకు కూడా దాన్ని ఎండబెట్టుకోవాలి. ఇక నేనైతే ఈ తురుము పచ్చడి కాంబినేషను చక్కగా ఆమ్లెట్ కానీ లేదంటే చక్కగా ఎండు చేపలు స్టోరేజ్ చేసుకునే వీడియోని కూడా మీకు చూపించాను కదండి, మన ఛానల్లో ఉన్నది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు, అందులోనూ ఈ ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు అయితే కనుక చక్కగా ఒక్కసారి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నారంటే మనకి సంవత్సరం పొడుగుతున్నా నిల్వ ఉంటుందండి. ఇలాంటి ఆవకాయ పచ్చళ్ళు, మాగాయ పచ్చళ్ళే కదండి, చక్కగా పప్పు చారులోను చక్కగా 4 తీసుకొని ఉప్పు నీటిలో నానబెట్టి తర్వాత వాటిని దోరగా వేయించిన తర్వాత ఉప్పు కారం జమ్ముకొని చక్కగా కాంబినేషన్లో తింటుంటే అంత కంచోడు అన్నం తినేయచ్చండి. ఏ కూరలు రసాలు ఏమీ అవసరం లేదు కదా. అలాగే మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి, పప్పుచారు ఉప్పు చేప, ఈ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి. ఈరోజైతే చక్కగా తురుము పచ్చడితోటి పల్చటి పప్పుచారు అయితే కాసానండి. ఇంకే రెండిట్ల కాంబినేషన్లో చక్కగా కడుపు నిండా అన్నం తిన్నారండి. అలాగే మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. నేను గుజ్జు అయితే ఇవి 750 ml బాటిల్ అండి, గాజు బాటిల్. వీటిలో అయితే నేను వేసుకున్నాను. ఇలా అయితే కనుక మనకి ఇబ్బంది ఉండదు స్టోరేజ్ చేసుకోవడానికి. వీటిని మనం గాజు కాబట్టి మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదండి, బయటే మనకి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. ఈ వాటర్ తోటి ఒక మంచి టేస్టీ పచ్చడి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ గుజ్జు ఎన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.